ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినం అనే ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈరోజు నాయన ప్రభువా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరుని మీరు దీవించండి అయ్యా. ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ కుమారులకు నేను నూతనమైన ఆరోగ్యాన్ని, నూతనమైన శక్తిని, నేను నూతనమైన దయా కిరీటాలతో నీ కుమారులని కుమార్తెలను మీరే దీవించండి అయ్యా. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రభా, వారి ఉద్యోగ ప్రయత్నాలన్నింటినీ సఫలీకృతం చేయండి. ఈ సమయంలో ఎవరైతే రోగులే ఉన్నారో ప్రభా, ఇప్పుడే వారి యొక్క నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నీ రక్తాన్ని ప్రోక్షించి నీ యొక్క ఆరోగ్యము, నీ రెక్కల చోట భద్రతను మీరు అనుగ్రహించండి అయ్యా. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంటున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట జాగ్రత్తగా గమనిద్దాం. మనం ఈ మాటను ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటాం. మన యొక్క ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో ధ్యానిస్తున్న మాట యేసుప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగం ఈ మాట. మత్తయి సువార్త 6:12 ఉంటుంది. మా రుణములను మేము క్షమించు ప్రకారము మా రుణములను క్షమించుము అని. మనం ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తామో మనం దేవుని చేత క్షమింపబడతాం. యేసుప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగం ద్వారా అనేకులు ఆయన్ని వెంబడించారు. విడిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒకరినొకరు క్షమించుకోకపోవటం వల్ల ఎట్లా అంటే జస్ట్ సారీ చెప్తే అయిపోయే పరిస్థితి ఏమైపోతుందంటే, ఆ సారీ చెప్పకపోవటం వల్ల, ఆ క్షమాపణ చెప్పకపోవటం వల్ల కుటుంబాలు సంవత్సరాలు మాటలు లేకుండా జీవిస్తున్న వారిని అనేక మందిని మనం చూడొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సారీ చెప్పాలని ఉన్నప్పటికీ కూడా ఈగో అడ్డొచ్చేస్తుంటుంది, చెప్పలేకపోతారు. నేను ఎందుకు చెప్పాలి, వారే ముందు చెప్పాలి నాకు. మరి ముఖ్యంగా రక్త సంబంధికుల మధ్య, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య, బ్రదర్స్ అండ్ బ్రదర్స్ మధ్య, సిస్టర్స్ అండ్ సిస్టర్స్ మధ్య, కుటుంబాల మధ్య ఈ యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నాకు తెలిసిన 2 బ్రదర్స్ ఉన్నారండి. వారు ఇద్దరికి మాట వచ్చి 3 ఇయర్స్ మాట్లాడుకోలేదు. అన్నయ్య తమ్ముడి మీద కోపడ్డాడు. తమ్ముడేం తక్కువ, తమ్ముడు కూడా కోపడ్డాడు. గట్టిగా పోట్లాడుకోవడానికి దిగిన పరిస్థితి అయ్యింది. విషయం చిన్నదే, పెద్ద సమస్య ఏమి లేదు అక్కడ, చిన్న విషయం. ఆ చిన్న విషయాన్ని కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోద్ది. కానీ ఒకరినొకరు అనుకున్న మాటల వల్ల నీ ముఖం నాకు చూపించొద్దు, నా ముఖాన్ని కూడా నీకు చూపించనని చిన్న మాట ద్వారా 3 ఇయర్స్ వారు మాట్లాడుకోకుండా ఉండిపోయారు. ఏదైనా చెప్పాలంటే మధ్యలో ఎవరినైనా పెట్టుకుంటారు. ఆ వ్యక్తి ద్వారా ఆ మాటలు అందిస్తుంటారు. మధ్యలో ఉన్న వ్యక్తులు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి కుటుంబాలు మనం చాలా మందిని చూస్తుంటాం. యేసుప్రభు దగ్గరికి పేతురు భక్తుడు వచ్చి ఒక డౌట్ అడుగుతాడు. అయ్యా, నా సహోదరుడిని నా ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందంటే యేసుప్రభు చక్కని మాట చెప్పారు. అక్కడ 7 సార్లు కాదు, 70 ఏళ్ల మార్లు క్షమించాలని ప్రభు చాలా క్లియర్గా చెప్పారు. దానికి పేతురుకి అర్థం అవ్వాల, ఆయనకి అర్థం అవ్వాలని ఒక ఉపమానాన్ని చెప్పారు యేసుప్రభు వారు. అక్కడ ఏంటంటే, ఒక యజమానుడికి ఒక అతను అప్పు ఉన్నాడు. వాడు కట్టట్లే. ఒకసారి కనబడ్డాడు. ఎరా బాబు, ఏది నీ అప్పు కట్టట్లేదంటే అతడు జాలిగా, అయ్యా కడతానయ్యా, ఏ పని లేదు, కట్టేస్తాను, త్వరలో కట్టేస్తానంటే అతని యొక్క దీనస్థితిని, అతని యొక్క మాటలను చూసి, తన కుటుంబాన్ని, తన బిడ్డలను చూసి యజమానుడు ఏం చేశాడంటే పిలిచి, నువ్వేం కట్టొద్దురా, వెళ్ళిపో, హ్యాపీగా నీ అప్పు కొట్టేస్తాను అన్నాడు. హ్యాపీగా వెళ్ళిపోతున్నా బయటకు వెళ్ళగానే అతడికి ఎవరో ఒక 100 దేనారాలు అప్పున్నాడు. 100 దేనారాలు అప్పున్న వాడిని, ఎరన్నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు, నువ్వు కనబడట్లేదు, నాకు చాలా ఇదిగా తిరుగుతున్నావు, నాకు ఇప్పుడు ఇస్తావా చేస్తావా అని కూర్చుంటే అతడు కూడా బ్రతిమలాడుకున్నాడు. అన్నా, నా దగ్గర డబ్బులు లేవన్నా, ఖచ్చితంగా నీ అప్పునే తీర్చేస్తానన్నా అని ఎంత బ్రతిమలాడినప్పటికీ కూడా ఈ వ్యక్తి అతన్ని క్షమించలేకపోయాడు. ఇక్కడ జరుగుతున్న సంభాషణ అంతా కూడా అక్కడ యజమానుడి దగ్గర ఉంటున్న పనివారు చూశారు. పనివారు చూసి మొత్తం స్టోరీ అంతా కూడా యజమానుడి దగ్గర తీసుకెళ్లారు. నీకు అప్పున్న వ్యక్తిని మీరు క్షమించారు, కానీ అతనికి ఎవరో ఒక 100 దేనారాలు అప్పున్నాడంట. వాడిని పట్టుకొని చాలా చిత్రవద పెడుతున్నాడంటే వాడిని వెనక్కి తీసుకురండి అన్నాడు. వెనక్కి తీసుకొచ్చిన తర్వాత
నువ్వు అతన్ని క్షమించలేకపోయావు, నేనైతే నిన్ను అప్పంతా క్షమించాను, కాబట్టి నీ చివరి కాసు చెల్లించేంత వరకు కూడా ఈయన్ని బాధపరచు వారికి అది అప్పగించమన్నారు. చూసారా, మనం ఇతరులను క్షమించకపోతే వచ్చే పరిస్థితి ఎలాగుంటుందో. ఎవరము నీతివంతులం కామండి. ఏదో దాంట్లో పొరపాట్లు చేస్తూనే ఉంటాం. మనం చేసే పొరపాట్లకి ఆయన మనల్ని క్షమించారు. అలాగే మనం కూడా మన ఎడల ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఖచ్చితంగా మనం కూడా క్షమించేవారిగా ఉండాలి. అప్పుడే దేవుని యొద్ద నుంచి మనకు క్షమాపణ వస్తుంది. ఈ మాట ద్వారా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మాట వింటున్న వారు ఎవరైతే మీ యొక్క బ్రదర్స్కో, లేదంటే మీ సిస్టర్ మధ్య, లేదంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య, లేదంటే సిస్టర్స్ అండ్ సిస్టర్స్ మధ్య, లేదంటే మీ ఫ్రెండ్స్ మధ్య, లేదంటే పేరెంట్స్ మధ్య ఒకవేళ క్షమాపణ చెప్పుకోకపోవటం వల్ల మీరు విడిపోయి ఉన్నారేమో, దయచేసి మీరు ఆశీర్వదింపబడాలి, మీరు క్షమింపబడాలి, మీరు దేవుని యొక్క కృపకు పాత్రులు అవ్వాలి. కనుక దైవ సేవకునిగా నేను చెప్పే నా మాట ఏంటంటే, ఇప్పుడే వారితో కలిసి మాట్లాడండి. వారు ఎంత ఆనందిస్తారో. మీ యొక్క ఒక మెట్టు దిగి, తప్పేమి లేదు, మన బ్రదర్సే కదా, మన ఫ్రెండ్సే కదా, మన యొక్క తల్లిదండ్రులే కదా, ఒక్క మెట్టు దిగి మన వారితో మాట్లాడటం వల్ల వారు ఎంతో ఆనందిస్తారు. దానికన్నా ముఖ్యంగా ఆనందించేవారు ఎవరో తెలుసండి, మన ప్రభువు అయిన యేసయ్య చాలా ఆనందిస్తారు. కనుక ఇప్పుడే ఒకవేళ వారు కానీ దూరంగా ఉంటే, దూరదేశాల్లో కానీ దూర ప్రాంతాల్లో కానీ ఉంటే, ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడండి. అది ఎంత అనుభూతిగా ఉంటుందో. ఎందుకంటే క్షమించటం అనేది గొప్ప దీవెన. అందులో ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. కనుక మీరు ఇతరులను క్షమించండి, దేవుని యొద్ద నుంచి క్షమాపణ పొందుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ప్రభు మార్గంలో మనందరినీ ప్రభు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.